అందరికీ నమస్కారం. రేవంత్ రెడ్డి అరెస్టు తీవ్ర షాక్‌లో నాయకులు. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో అయితే మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, అదానీ గ్రూప్స్ అధినేత గౌతమ్ అదానీపై యూఎస్‌లో అభియోగాలు నమోదైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదానీ వెనుక ఎవరున్నా సరే వారిని అరెస్ట్ చేసి తీరాల్సిందేనని రేవంత్ రెడ్డి తెలియజేశారు. అదేవిధంగా ఇకపోతే ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదానీ దగ్గర సుమారు ₹100,00,00,000 తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ విషయం గురించి కూడా ప్రశ్నలు ఎదురవడంతో డబ్బు తీసుకున్న రేవంత్ రెడ్డి అయినా సరే, ఈ కుట్ర వెనుక ఉన్నారంటూ అరెస్ట్ చేసి తీరాల్సిందేనంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే ఈ విషయం గురించి రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అదానీ లాంటి వారికి మోడీ దేశ సంపద దోచి పెడుతున్నారని చెప్పారు. బీజేపీ దేశ సంపదను కొద్దిమంది పెట్టుబడిదారులకు కట్టబెడుతున్నారు. దేశ సంపదని మేము నిర్మిస్తే మోడీ అమ్ముతున్నారా? లేదా అవే విషయంపై అనే విషయంపై సమాధానం చెప్పాలని కోరారు. ఈ విషయంలో బీజేపీ ప్రమేయం ఉందని, మన దేశ సంపదను ఇలాంటి వారికి దోచిపెడుతున్నారంటూ రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. ప్రపంచ కుబేరుల జాబితాలో అత్యంత సంపన్న వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ఉపఖండంలో తన భారీ సోలార్ ప్రాజెక్టు లంచం ఇవ్వడం ద్వారా పొందుతున్న విషయాన్ని దాచిపెట్టి పెట్టుబడిదారులను మోసగించిన ఆరోపణలపై ఆయనపై అమెరికాలో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈయనపై ఎలాంటి అభియోగాలు రావడంతో ఈ విషయం గురించి భారతదేశంలో కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.